మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దర్శన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీతి అను నా దక్షిణాస్తంలో నిన్ను ఆదుకుందును. యెషయా గ్రంథం 41:10 చివరిగా ఈ మాట రాయబడినాయి. దేవాదేవుడు నీతి అను నా దక్షిణాస్తం నిన్ను ఆదుకుంటాను. దేవుడు తన యథార్థమైన బిడ్డల కోసం తన యథార్థ హస్తం పెట్టి అతను మనల్ని ఆదుకుంటా అంటున్నాడు. ఎప్పుడు కూడా నీతిగా మనం ఉన్నాం అనుకోండి, యథార్థత కలిగి ఉన్నాం అనుకో, ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడు. మన జీవితానికి ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేస్తాడు. ఇది నాన్న ఈ వాగ్దానం అంటున్నాడు: నీవు నా దాసుడు అని నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటాను. నేను నీతో చెప్పి అన్నాను, నీకు తోడే అన్నాను, భయపడకము. నేను దేవుడు అన్నాను, దిగులు పడకము. చూడండి, నీకు తోడే అన్నాను, భయపడకు. నేను దేవుడు అన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను. ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు చూడండి. ఇది నాన్న దేవుడు, నువ్వు నీ దాసుడు, నువ్వు నా కుమారుడు కాబట్టి నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడక్కదు. నేను దేవుడే అన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేసి నా నీతి అని దాక్షిణ్యంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు అంటున్నాను. ఇది నాన్న దేవుడు నిన్ను ఆదుకునే కృప దేవుడు. ఇన్ని వాగ్దానాలు ఇది నాన్న, ఇన్ని నీకు తోడే అంటాడంట, భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడకు, బలపడతాను, ఎందుకంటే నువ్వు నా కుమారుడు కాబట్టి అంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ఆయన యథార్థ కనపరచు. దేవుడు నేను బలపరిచే కృప దేవుడు దయచేయను గాక. తన దక్షిణాస్తుని ఆదుకునే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించే దేవుడు నేను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకమైన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినం అంతా నీ రెక్కల చాటున భద్రపరచు. మమ్మల్ని మా చేతి పనులు, మా యజమానుల తోటి పనులు అందరిని దీవించు. వెళ్ళి ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచండి. దుష్టుడు సాతాండు ఎటువంటి గలిబిలు చేయకుండా అందరితో సమాధానపరచండి ప్రభా. నిమ్మదన దయచండి. పనివారం ఒత్తిడి లేకుండా సహాయించండి. బలహీనంగా ముట్టండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి. కుటుంబ సంస్థల వార్త విడుదల దాచి అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. యవన కుమారు తల్లిదండ్రుల మాట లోబడే కృప దాచేయి. అలాగే ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.